ఓకే, అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా గంజాయి సెల్లింగ్స్ కావచ్చు, కన్జంప్షన్ విషయంలో మా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా గుంతకల్ డిఎస్పీ అయినటువంటి శ్రీనివాస సార్ యొక్క సూచనల మేరకు ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కొత్త ఊపిచెర్ల గుత్తి మండలం కొత్త ఊపిచెర్ల గ్రామంలో ఓబాయ్ అనేటువంటి వ్యక్తి ఇంటి వద్ద ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క స్వాధీనంలో 1130 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు తీసుకొని వచ్చి అమ్మడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు తెచ్చుకున్నటువంటి గంజాయిలో ఉన్నటువంటి విత్తనాలను సేకరించుకొని ఆ విత్తనాలని ఓబాయ్ ఇంటికి పక్కన ఉన్నటువంటి కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ నాటడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని మొలకలు రావడం జరిగింది. మనకు ఒక 6 మొలకలు అక్కడ ఉంటే వాటిని కూడా మనము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ చట్టవిరుద్ధము. ఎవరైనా గంజాయి అమ్మినట్లయితే వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కాకుండా ఇనిషియల్ గా టెస్ట్ చేసి గంజాయి ఎవరైనా కన్జంప్షన్ చేశారా అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి, ఒకవేళ వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేసే వాళ్ళు ఉంటే వారిని సత్ప్రవర్తన దిశగా మార్పు చెందించడానికి కౌన్సిలింగ్ సెంటర్లో పంపాలనేటువంటి ఉద్దేశంతో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గంజాయి టెస్ట్ చేసేటువంటి, యూరిన్ టెస్ట్ చేసేటువంటి కిట్స్ ను కూడా పంపిణీ చేయడం జరిగింది. మన గుర్తిలో కూడా ర్యాండమ్ గా అనుమానస్తుల పైన గంజాయి తాగింటారనేటువంటి అనుమానం ఉన్న వ్యక్తులను కూడా మేము వాటి ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా ద్వారా ప్రజల్ని కోరేది, ఎక్కడైనా కానీ గుత్తి టౌన్ లో కావచ్చు, మండలంలో కావచ్చు, ఏదైనా గంజాయి ఎవరైనా అమ్ముతున్నట్లు వారి దృష్టికి వచ్చినా, తాగి న్యూషన్ చేస్తున్నారని వారి దృష్టికి వచ్చినా మా నోటీస్కి తీసుకురావాలని తెలియజేస్తున్నాము. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని పడతాయని కూడా మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అరెస్ట్ కావాల్సినది ఉంది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 1130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి కూడా ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. వీరికి గంజాయి సప్లై చేసేటువంటి వ్యక్తి అరెస్ట్ కావాల్సి ఉంది.